గ్రేటర్ హైదరాబాద్ ను ఇంకా గ్రేటర్ గా మార్చాలని డిసైడ్ అయింది తెలంగాణ సర్కారు. కొత్తగా 27 మున్సిపాలిటీల్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలన్న ప్రతిపాదనకు ఓకే చెప్పింది రేవంత్ కేబినెట్. ఓఆర్ఆర్ ను ఆనుకుని ఉన్న లోకల్ బాడీస్ ని గ్రేటర్ లో కలిపేయడంతో ఔటర్ రింగ్ రోడ్డు కాస్త భాగ్యనగరం లోపలికొచ్చినట్లయింది. కొత్తగా 13 మున్సిపాలిటీలను క్రియేట్ చేసి అందులో 51 పంచాయతీల్ని విలీనం చేస్తూ గతంలో నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. గత ఏడాది సెప్టెంబర్లో ఈ మేరకు గెజెట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది. దీంతో 625 చదరపు కిలోమీటర్లున్న జీహెచ్ఎంసీ పరిధి 1400 స్క్వేర్ కిలోమీటర్లకు పెరుగుతుంది. ఇప్పుడు ఏకంగా 27 మున్సిపాలిటీల్ని గ్రేటర్లో కలపాలని డిసైడ్ అయింది. దీంతో గ్రేటర్ పరిధి రెండింతలయ్యే అవకాశం ఉంది. ఓఆర్ఆర్ ను ఆనుకొని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్ మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్లను జిహెచ్ఎంసీలో విలీనం చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు అవసరమైన జిహెచ్ఎంసీ యాక్ట్, తెలంగాణ మున్సిపల్ యాక్ట్లను సవరణ చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలపడం జరిగింది. ఆల్రైట్, ఈ జీహెచ్ఎంసీలో కొత్తగా విలీనం కాబోయే మున్సిపాలిటీలేంటో ఒక్కసారి ఈ మ్యాప్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. అలాగే పక్కన మీరు చూడొచ్చు ఓవరాల్ గా 27 ఏమేమి ఉన్నాయి మున్సిపాలిటీలు అవన్నీ కూడా.